ఈరోజు ముంబై వాంకడేష్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఇరు జట్లకి ఈ మ్యాచ్ చాలా కీలకం. పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలంటే ఈ మ్యాచ్ను తప్పనిసరిగా గెలవాలి. వాంకడే ముంబై అడ్డా కావడంతో గత మ్యాచ్లో వారు ఢిల్లీపై ఆడిన తీరు చూసుకుంటే ఈ మ్యాచ్ను కూడా వారు గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు ముంబై ఇండియన్స్ జట్టు మొదట్లో తడబడినా తిరిగి నిలబడి ఛాంపియన్స్గా అవతరించిన రోజులు కూడా ఉన్నాయని. వారి విషయంలో మళ్ళీ అలాంటిది జరిగినా పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ మ్యాచ్లో వారికి అనుకూలించే అంశాలు చాలానే ఉన్నాయి. 3 నెలల విరామం తర్వాత తిరిగి ఫిట్నెస్ సాధించుకుని మళ్ళీ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ గత మ్యాచ్లో డక్అవుట్ కావడంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందగా ఈ మ్యాచ్లో ఆయన కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు. గత మ్యాచ్ ఢిల్లీతో రోహిత్ శర్మ ఆరంభం, రొమారియో షెపార్డ్ మెరుపులు ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. మళ్ళీ అలాంటి మెరుపులే కోరుకుంటున్నారు అందరూ. ఎన్ని సీజన్లు జరిగినా ఆర్సీబీ లక్ మాత్రం మారట్లేదు. మళ్ళీ అదే పేలవ ప్రదర్శనలు. కోహ్లీ మినహా ఆ జట్టులో ఇంకా ఏ ఇతర ఆటగాడు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనిపించట్లేదు. గత సీజన్లో మెరుపులు మెరిపించిన ఫ్యాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ సీజన్లో చతికిల పడిపోయారు. ఈ సీజన్లోని తొలి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన అనూజ్ రావత్, దినేష్ కార్తీక్లు కూడా మళ్ళీ విఫలమవుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి రోల్స్ని సరైన అధ్యయనం చేసి దానికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వాలని వారి కెప్టెన్ డు ప్లెసిస్ ఇప్పటికే జట్టు సభ్యులకు పిలుపునిచ్చారు. కోహ్లీకి మిగతా ఆటగాళ్లు మంచి భాగస్వామ్యాలు ఇస్తే ఆర్సీబీ జట్టు తిరిగి గాడిలో పడి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోపక్క ఆర్సీబీ బౌలింగ్ అంతంత మాత్రంగా ఉంది. ఫామ్లో లేని బ్యాట్స్మెన్లను ఫామ్లోకి తీసుకొచ్చి హాఫ్ సెంచరీలు కొట్టిస్తున్నారని ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ అందులో కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిల్చున్నారు. వారు టేబుల్ పైకి ఎదగాలంటే మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగానే ఉంది. ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ దగ్గర నుండి మిడిల్ ఆర్డర్ టైల్ ఎండింగ్ భారీ హిట్టర్ల వరకు వారి జట్టు కూర్పు ప్రత్యర్థులకు భారీ టార్గెట్లు నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే వారిని కొద్దిగా కలవరపెట్టే విషయం ఏమిటంటే జస్ప్రీత్ బుమ్రా మినహా వారి జట్టులో చెప్పుకోదగ్గ ప్రదర్శన బౌలింగ్లో ఎవరూ ఇవ్వట్లేదు. వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు బాగా లీక్ చేస్తున్నారు. అది కట్టడి చేసుకుంటే తప్ప వారు తిరిగి రేస్లో నిలబడలేరు. ప్రస్తుతానికి ముంబై జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్నారు. 4 మ్యాచ్లు ఆడి కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. ఈ మ్యాచ్ ఐపీఎల్ అభిమానులకు బిగ్గెస్ట్ ట్రీట్గా నిలవనుంది. ఇరు జట్లలో ఇంజురీ కన్సర్న్స్ ఏమీ లేవు. సేమ్ టీమ్స్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రా ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయినా కూడా ఈ మ్యాచ్ వారు కొద్దిగా కలవరపడుతున్నారు. కోహ్లీ ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటారు. బుమ్రాపై కోహ్లీకి 152.7 స్ట్రైక్ రేట్తో బాల్ను స్ట్రైక్ చేసే చరిత్ర ఉంది. సో బుమ్రా కోహ్లీల ఫేస్ టు ఫేస్ పై అందరి దృష్టి ఉండబోతోంది. ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 32 మ్యాచ్లలో తలపడగా అందులో 18 సార్లు ముంబై ఇండియన్స్ గెలుపొందగా 14 సార్లు ఆర్సీబీ గెలిచింది. ఇందులో గమనించదగిన విషయం ఏమిటంటే వీరిరువురు ఎదురుపడిన గత 7 మ్యాచ్లలో ఆర్సీబీ 5 మ్యాచ్లలో గెలవడం విశేషం. కాకపోతే ఈ ఇరు జట్లు చివరగా వాంకడేలోనే ఆడాయి. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించింది. అయితే ముంబై ఇండియన్స్ వాంకడేలో ఆర్సీబీపై 7-3 లీడ్తో ఉన్నారు. ఈరోజు మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి.